హే వ్యూస్, వెల్కమ్ టు వైబ్రెంట్ న్యూస్. రైట్ నో మనం అయితే ప్రసాద్ ఐమాక్స్ లో ఉన్నాం. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ కన్నప్పకి సంబంధించిన బౌ అండ్ ద హిస్టరీ ఆఫ్ ద బౌ ఇక్కడే పెట్టడం జరిగింది. సో దాన్ని మీకు అందరికీ చూపించడానికి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అనమాట. సో హియర్ వి గో. సో మంచు విష్ణు గారు కన్నప్ప సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద అనేది ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. దీంట్లో ఉన్న కాస్టింగ్ అయితే ప్రభాస్ గారు కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు, అక్షయ్ కుమార్ గారు కావచ్చు, అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి స్టాల్వర్డ్స్ అందరూ కూడా ఈ సినిమాలో ఉండడం జరుగుతుంది. సో దానివల్ల ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. సో మనకి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కల్కి చూసినట్టయితే దాంట్లో కూడా డిఫరెంట్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి, ఫ్యూచరిస్టిక్ వెపన్స్. కాకపోతే ఇందులో కన్నప్పకి సంబంధించిన డిఫరెంట్ వెపన్స్ కూడా ఉన్నాయి. అండ్ సో ఆ వెపన్ ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టున్నారు. అండ్ దీనికి లాగే ఒక ఇమిటేషన్ కాపీ ఏదైతే ఉందో అది మన జనాలందరూ చూడడానికి అవైలబుల్ గా మన ప్రసాద్ ఐమాక్స్ లో పెట్టున్నారు. అండ్ ఎప్పుడన్నా మీరు విజిట్ చేసినప్పుడు డెఫినెట్ గా చూడండి. అండ్ చాలా బాగుంది డిజైన్ అయితే. సో ఇప్పుడు నేను మీకు ఆ వెపన్ చూపించబోతున్నా. సో దిస్ ఇస్ ద వెపన్ విచ్ మంచు విష్ణు గారు యూజ్డ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మనకి పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. సో ఇదే వెపన్ ఆయన యూజ్ చేసి ఉన్నారు. సో దీనికి ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటంటే అదే అక్కడ మనకి ఇంగ్లీష్లో రిటర్న్ చేసి ఉంది. నేను దాన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యాక్చువల్లీ హిస్టరీ ఏంటంటే కన్నప్ప తిన్నడుగా ఉన్నప్పుడు, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 5, ఆయన ఒక 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక అడవిలోకి వెళ్ళి ఒక పులితో ఫైట్ చేస్తాడు. అప్పుడు ఆ పులి చనిపోతుంది. ఆ పులి చనిపోయినప్పుడు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఇది చూసి ఈ ఫైట్ అంతా చూసి ఆయన ధైర్య సాహసాలకు మెచ్చుకుని ఆ చనిపోయిన పులి ఏదైతే ఉందో దాని బోన్స్ తో ఈ విల్లుని అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకు చూస్తే అర్థం అవుతుంది. ఇక్కడ పులి గోర్లు ఉంటాయి అండ్ దంతాలు ఉంటాయి. వీటన్నిటిని చేసి ఈ విల్లుని అయితే డిజైన్ చేస్తున్నారు. సో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఈ రియల్ గా ఉన్న యూజ్ చేసిన వెపన్ లో దీన్ని సెంటర్ లో మనం డివైడ్ చేస్తే 2 కత్తులుగా మారిపోతుంది. సో దాన్ని కన్నప్ప చాలా వీరోచితంగా పోరాడడం జరుగుతుంది. మనం చూసినట్టయితే కనుక సినిమాలో మనకు అందరికీ తెలుసు, మన భక్త కన్నప్ప అని పేరు వినగానే ఒక డివోటీ ఆఫ్ శివ అని మాత్రమే తెలుసు. బట్ దీంట్లో డిఫరెంట్ కోణంగా ఒక యుద్ధ వీరుడిగా ఈ సినిమాలో ఆయన ప్రెజెంట్ చేయబోతున్నారు మంచు విష్ణు గారు. సో డెఫినెట్ గా సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అన్ని కావచ్చు, లేకపోతే అన్ని కూడా ఒక ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ సినిమా కూడా ఇంకా ముందు చాలా బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కమింగ్ డేస్ లో టీజర్ రిలీజ్ చేస్తారు, అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు, అండ్ ఇంకా చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఈ సినిమా అయితే విష్ణు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియన్ ఫిల్మ్స్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ గా ఆయన తీస్తున్నారు. అండ్ అంతే ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు గారు కూడా దీన్ని ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సినిమాని తొందరలోనే థియేటర్స్ లోకి తీసుకురావాలని మంచు విష్ణు గారు అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ దీనికి ఇంకొక ఇదే విల్లుని మన రీసెంట్ గా టైమ్స్ లో విష్ణు గారు ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టారు. ఏంటంటే ఒక న్యూజిలాండ్ కి సంబంధించిన ఆర్ట్ డైరెక్టర్ క్రిస్ అనే ఒక వ్యక్తి దీన్ని డిజైన్ చేశారంట. సో ఆ డిజైన్ కూడా ఎంత యాప్ట్ గా ఉందంటే నిజంగా ఒక పులికి సంబంధించిన బోన్స్ అండ్ నెక్స్ట్ పులి గోరు అండ్ ఇవన్నీ కూడా చూస్తుంటే దంతాలు ఇవన్నీ కూడా ఒక చాలా సినిమా కూడా చాలా కేర్ తీసుకున్నారని అర్థం అవుతుంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కన్నప్ప అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కన్నప్ప అండ్ విష్ణు గారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా ఐమాక్స్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. అండ్ పర్టికులర్గా కన్నప్ప గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ గారు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అండ్ మంచు విష్ణు గారు మన టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కి ప్రభాస్ గారు క్యారెక్టర్ కన్వే అవుతుంది అని చెప్తున్నారు. ప్రభాస్ గారు సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని ఇంకెక్కడే ఏం రివీల్ చేయలేదు. బట్ మంచు విష్ణు గారు చెప్పడం అయితే మాత్రం ఆయన క్యారెక్టర్ సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్తున్నారు. అండ్ ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే కేన్స్ సినీ ఫెస్టివల్ అని జరుగుతుంది. సో అక్కడ ఈ సినిమాని టీజర్ని అయితే అక్కడ ప్లే చేయడం జరిగింది. అది కూడా వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. సో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమా. సో డెఫినెట్ గా ఈ సినిమా మంచు విష్ణు గారి కెరియర్ లో పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కన్నప్ప. థ్యాంక్ యూ.